మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళందరికీ అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, కృతికా నక్షత్రం 1 పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే 2, ఖర్చు చూసుకుంటే 14, రాజపూజిత చూసుకుంటే 5, అవమానాలు చూసుకుంటే 7. ఆ విధంగా ఇలా మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగంలో కూడా చాలా వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా, కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఇలా మనస్తత్వము, ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఎక్కడికి పోయినా కూడా కష్ట జీవితమే, సుఖం అనేది ఉండదు. ఈ రోజు ఉంది, ఈ రోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు. చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని పోరాడుకుంటూ కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఏరే వాళ్ళ మాటలు ఎక్కువగా క్యాచ్ చేస్తుంటారు. ఎందుకంటే ఏరే వాళ్ళు చెబుతుంటారు కొన్ని మాటలు, అక్కడ మాటలు చెప్పి కొన్ని సంసారాలు, కొన్ని ఇళ్ళు నాశనం చేస్తుంటారు. కాబట్టి అలాంటి మాటలు అనేది వినకూడదు. వీళ్ళు ఏ విషయమైనా కూడా ఎదుటి వాళ్ళ మాటలు ఎక్కువగా నమ్ముతారు. అందువల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది అవుతుంటుంది.